హలో అందరికీ వెల్కమ్ టు టేస్టీ ఫుడ్స్. ఈరోజు మన ఛానల్లో పన్నీర్ బటర్ మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఈ పన్నీర్ పుల్కాస్లోకి సూపర్ కాంబినేషను, అలాగే బగారా రైస్లో కూడా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలని ఒక కడాయి తీసుకోండి. అందులోకి ఇప్పుడు నేనైతే 3 మీడియం సైజ్ ఆనియన్స్, ఉల్లిపాయలు, అలాగే 3 మీడియం సైజ్ టొమాటోస్ తీసుకుంటున్నాను. 4 ముక్కల అల్లం, అలాగే పొట్టు తీసుకున్నాను కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఒక 7-8 జీడిపప్పు ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. కొంచెం చెక్క ముక్క, ఒక 4 లవంగాలు, ఆ తర్వాత ఒక 3 యాలుకలు, అలాగే పావు స్పూన్ దాకా నేనైతే సోంపు వేసుకుంటున్నాను. సోంపు కూడా ఖచ్చితంగా వేసుకోండి ఉన్నవాళ్ళు. ఇప్పుడైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వీటిని మనం ఉడికించుకోవాలి. ఆయిల్ అవసరం లేదండి, వాటర్ వేసుకొని మనం మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 6 నిమిషాలు ఉడికించామంటే మనకి మంచిగా ఇవి ఉడికిపోతాయి. ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం బటర్ యాడ్ చేసుకోవాలి. ఈ బటర్ వేడెక్కిన తర్వాత మనం ఒక పన్నీర్ నేను పూర్తిగా తీసుకుంటున్నాను. ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. పన్నీర్ని ఎక్కువగా వేపకూడదు, ఒక 2 నిమిషాలు వేపాలి అంతే. మరీ బ్రౌన్గా అయ్యేదాకా వేపామంటే ఇవి కొంచెం గట్టిపడిపోతాయి, కర్రీలో ఉప్పు కారం సరిగ్గా అబ్జర్వ్ చేసుకోదు. ఇప్పుడు మళ్ళీ కొంచెం బటర్ యాడ్ చేసుకోండి. అందులో కొంచెం జీలకర్ర వేసుకోండి. ఆ తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ మిక్చర్ మొత్తాన్ని యాడ్ చేసి ఒక్కసారి కలిపేసుకోండి. ఈ కర్రీలో మనం టూ మచ్గా బటర్ ఏం యూస్ చేయము, అలా అని ఆయిల్ అస్సలు యూస్ చేయము. పన్నీర్ బటర్ మసాలా అంటే ఖచ్చితంగా బటర్తోనే చేసుకోవాలి. ఈ విధంగా మీరు చేశారంటే మీకు ఖచ్చితంగా రెస్టారెంట్లో తిన్న ఫీల్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి పావు స్పూన్ పసుపు, 1 స్పూన్ నిండా కారం, అలాగే 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. మనం ఆల్రెడీ సాల్టెడ్ బటరే యూస్ చేసాం, సాల్ట్ చూసి వేసుకోవాలి. ఒక బిర్యానీ ఆకు వేసుకొని మూత పెట్టి ఈ మిక్చర్ అంతా థిక్గా అది దగ్గర పడేదాకా మనమైతే దీన్ని చూసారా, ఇప్పుడు మనకి లైట్గా ఆయిల్ బయటికి వస్తుంది అన్నట్లుగా కనిపిస్తుంది కదా, బాగా దగ్గర పడింది. ఇప్పుడైతే మనం ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. మీకు ఎంత చిక్కగా ఉండాలో చూసుకొని దానికి తగ్గ వాటర్ అయితే యాడ్ చేసుకోండి. నాకు తెలిసి 1.5 చిన్న గ్లాస్ వాటర్ అయితే ఖచ్చితంగా దీంట్లోకి సరిపోతుంది ఒక ప్యాకెట్ పన్నీర్కి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బటర్లో, పన్నీర్ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసేయాలి. యాడ్ చేసిన తర్వాత పన్నీర్ ఇందులో కొంచెం సేపు ఉడికింది అంటే వీటికి ఉప్పు కారం బాగా పడుతుందన్నమాట. ఇప్పుడు ఏంటంటే మనం ఖచ్చితంగా వేసుకోవాల్సిన ఒక ఐటెం ఉంది. అది ఏంటి అంటే కసూరి మేతి. దీన్ని అయితే ఖచ్చితంగా ఇంట్లో అవైలబుల్లో ఉంచుకోండి. ప్రతి కర్రీలో దీన్ని యూస్ చేసుకోండి, మంచి రెస్టారెంట్లో తిన్న ఫీల్ వస్తుంది. ఇది వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడైతే చట్పట్ టేస్ట్ అంటారు కదా, అంటే కొంచెం స్వీట్నెస్ తెలుస్తూ ఉంటుంది మనం రెస్టారెంట్లో ఏదైనా గ్రేవీ కర్రీస్ తిన్నామంటే. సో ఇందులోకి కొంచెం షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీరు ప్రతిసారి అయితే ఈ విధంగా ట్రై చేస్తారు. అండ్ ఫైనల్గా కొంచెం నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యి వేసిన తర్వాత ఈ పన్నీర్ బటర్ మసాలా కర్రీ రుచి అయితే తారా స్థాయికి చేరుకుంటుంది. నిజంగా అసలు దీని టేస్ట్ ఇంకా తిరుగులేదు అన్నట్లుగా ఉంటుంది పుల్కాస్లోకి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.